the Savior alone carried the cross for all of my days. He paid the cost. Salvation complete, never. షాలోమ్ చర్చ్ మినిస్ట్రీస్ వారి ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం మా మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు ప్రారంభమగును. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వస్థత అభిషేక ఆరాధనలు కలవు. సంప్రదించండి. బ్రదర్ మెషక్ బాబు గారు, షాలోమ్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా, గోపాల్ నగర్, మచిలీపట్నం. ఫోన్ నంబర్స్ 9652545659 and 7799277351. హల్లెలూయా. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళుద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనము చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ సిలువ పండుగలలో దేవుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడూ ఎప్పుడు నీవు చూడని ఆశీర్వాదం, ఎన్నడూ ఎప్పుడు చూడని దీవెన, ఎన్నడూ ఎప్పుడు చూడని మేలులు ఈ రాత్రికాల సమయంలో ఆ జీవము కలిగిన దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఆశీర్వాదము లేని వారు ఎంతోమంది ఉన్నారు, ఈ దీవెన లేని వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది వేదనతో ఉన్నారు, ఎంతోమంది దుఃఖముతో ఉన్నారు, ఎంతోమంది కన్నీటితో ఉన్నారు, ఎంతోమంది ఇదిగో తృప్తి లేకుండా బ్రతుకుతున్నారు. వారితో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇదిగో తల్లి తన కుమారుడికి పేరు పెడుతుంది, వేదన కలిగించని ఒక పేరు పెడుతుంది. చూడండి, ఆ వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 35వ అధ్యాయము 17 వచనం మనం చూచినట్లయితే, ఆదికాండము 35వ అధ్యాయం 17వ వచనం, ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడు అగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఒక తల్లి కనపడుతుంది. ఇదిగో ఆమె ప్రసవ వేదన పడుతున్నప్పుడంట ఆ బాధ భరించలేకపోయి ఆమె అనుకుంటుంది, ఇదిగో నేను చనిపోబోతున్నాను, నా గర్భములో నుండి శిశువు వస్తున్నాడు, వీడి వలనే నేను మరణించబోతున్నానని చెప్పి ఆ తల్లికి వేదన పుట్టించాడని, వేదన అని అర్థం ఇచ్చు బెనోని అని పేరు పెట్టింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బెనోని అంటే అర్థం ఏంటి? వేదన లేక దుఃఖము. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. ఇదిగో కొంతమంది బిడ్డలను బట్టి తల్లిదండ్రులకు వేదన కలుగుతుంది, తల్లిదండ్రులను బట్టి పిల్లలకు వేదన కలుగుతుంది, ఓ కుటుంబ స్థితులు బట్టి వేదన కలుగుతుంది, కుటుంబ పరిస్థితులు బట్టి వేదన కలుగుతుంది. ఇదిగో బెనోని జన్మించినప్పుడు ఆ తల్లి ఆ కుమారుడికి ఏమని పేరు పెడుతుంది తెలుసా? బెనోని అని పేరు పెడుతుంది. కానీ తన తండ్రి అక్కడికి వచ్చాడు. ఇదిగో మంత్రసాని అంటుంది, అయ్యా నీ భార్య చనిపోయింది, నీ భార్య నీ కుమారుడికి బెనోని అని పేరు పెడితే ఆ తండ్రి అంటాడు, ఇదిగో నా కుమారుడు వేదన కలిగించువాడు కాదు, నా కుమారుడు వేదన కుమారుడు కాదు, నా కుమారుడు దుఃఖ కుమారుడు కాదు, నా కుమారుడు నాకు ప్రియమైన వాడు, బెన్యామీనుగా పేరు మార్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీవు వేదన కలిగిన వ్యక్తిగా ఉన్నావేమో, ఇప్పుడు వరకు అందరికి జీవితంలో నువ్వు అదిగో అసమాధానాన్ని కలిగిస్తున్నావేమో, నిన్ను బట్టి నీ కుటుంబంలో వేదన కలుగుతుందేమో, నిన్ను బట్టి నీ ఇంటిలో వేదన కలుగుతుందేమో, నీ పరిస్థితులు బట్టి నీకు వేదన కలుగుతుందేమో. కానీ ఈ రాత్రి కాల సమయంలో నా దేవుడు నిన్ను తన ప్రియమైన కుమారుడిగా, ప్రియమైన కుమార్తెగా మార్చబోతున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను బెన్యామీనుగా నా దేవుడు మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు బెన్యామీనుగా దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. బెన్యామీను అర్థం ఏంటో తెలుసా? నాకు ప్రియమైన కుమారుడు. ఇదిగో తల్లి బెనోని అని పేరు పెట్టింది, తల్లి ఓ వీడు వేదన అని పేరు పెట్టింది, తల్లి వీడు దుఃఖం అని పేరు పెట్టింది. కానీ తండ్రి ఏమని పెట్టాడు తెలుసా? ఇదిగో
వీడు వేదన కాదు, వీడు దుఃఖము కాదు, వీడు బాధ కాదు, వీడు నా ప్రియమైన కుమారుడు బెన్యామీను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వేదనతో వచ్చావు, దుఃఖముతో వచ్చావు, శ్రమతో వచ్చావు, బాధతో వచ్చావు. నా దేవుడు ఈరోజు నీ పరిస్థితిని మార్చబోతున్నాడు. నా దేవుడు ఈరోజు నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. నిన్ను తన ప్రియమైన కుమారుడిగా, నిన్ను తన ప్రియమైన కుమార్తెగా, బెన్యామీనుగా నా దేవుడు మార్చబోతున్నాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తి కనబడుతున్నాడండి. ధనం ఉంది, పేరుంది, ఆస్తి ఉంది, అంతస్తులున్నాయి. అతను చూచిన ప్రజలందరంట గడగడలు వణుకుతారు. కానీ అతని జీవితం ఎలా ఉందో తెలుసా? వేదనతోనే ఉంది. చూడండి, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక్కడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠిరోగి. దేవునికి మహిమ కలుగును గాక. నయమాను అనే వ్యక్తి కనపడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఇతడు ఎలా కనపడుతున్నాడు? ఒక మహాపరాక్రమశాలిగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. రాజు దయను సంపాదించుకున్నవాడిగా ఉన్నాడు. ఇదిగో తన సైన్యములో ఉన్నవారికి శిక్షణ ఇచ్చి అతడు ఏ దేశమునికి యుద్ధముకు వెళ్ళినా ఆ దేశంలో అతనికి విజయమే కలుగుతుంది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. అన్నీ ఉన్నాయి, ధనముంది, పేరుంది, బలగముంది, కానీ అతడు ఎవరంట? కుష్టి రోగి. ఈరోజు చాలా మంది అన్నీ కలిగి ఉన్నారు, సమస్తము కలిగి ఉన్నారు, కానీ నెమ్మది లేని స్థితిలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రభువు అది మార్చబోతున్నాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అతడు అలాగూ వేదన పడుతున్నాడంట. కుష్ఠరోగము కలిగిన వారు ఎలా ఉంటారో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఇదిగో కుష్ఠరోగము కలిగిన వారు సంఖ్యాకాండం 12వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో తల్లి గర్భములో మరణించిన శిశువు శవము వలె, శిశువు సగ మాంసము క్షీణించిపోయిన శవము వలె కుష్ఠరోగులు కనపడుతున్నారు. అతడు అక్షరానుసారంగా పేరు ఉంది, అక్షరానుసారంగా ధనం ఉంది, అక్షరానుసారంగా బలం ఉంది, అక్షరానుసారంగా బలగముంది, కానీ అతడు ఆత్మీయంగా ఏమైపోయాడో తెలుసా? చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. మానసికంగా అతడు చనిపోయిన స్థితిలోనికి వెళ్ళాడు. ఈరోజు ఈ స్థలములో ఉన్న నీవు కూడా ఒకవేళ అదే స్థితిలో ఉన్నావేమో. పైకి ఇదిగో ధైర్యముగా కనపడుతున్నావు, పైకి సంతోషంగా కనపడుతున్నావు, పైకి అన్ని ఉన్నవాడుగా కనపడుతున్నావు, కానీ హృదయములో నీ కష్టముల చేత, నీ శ్రమల చేత, నిందల చేత, అవమానము చేత, నిన్ను వెంటాడుతున్న శోధనల చేత ఎప్పుడో మరణించిన స్థితిలో ఉన్నావేమో. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చాలా మంది అనే సమాధానం ఏంటో తెలుసా? అయ్యా, వీడిని బట్టి ఎప్పుడో నేను చనిపోయానయ్యా, పేరుకు మాత్రమే బ్రతుకుతున్నాను. నా భర్తను బట్టి, నా భర్త పెడుతున్న తిప్పలు బట్టి నేను ఎప్పుడో చనిపోయానయ్యా, పేరుకు మాత్రమే నేను జీవిస్తున్నాను. నా పిల్లలు పెట్టే కష్టాలు బట్టి నేను ఎప్పుడో చనిపోయానయ్యా, పేరుకు మాత్రమే నేను బ్రతుకుతున్నాను. ఈరోజు ఎంతమంది ఉన్నారు? పేరుకే బ్రతుకుతున్నారు, కానీ మరణించిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఓ నయమాను అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అతనికి ఒక శుభవార్త వినపడుతుంది. ఈరోజు ప్రియ దేవుని సంగమా, ఆ శుభవార్త ఈరోజు మీకు వినబడింది కాబట్టి ఈ స్థలంలోనికి మీరు రాగలిగారు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఎంతో మందికి ఈ శుభవార్త వెళ్ళింది, కానీ శుభవార్తను విని ఆ శుభవార్తను పట్టుకొని కొంతమందే ఈ స్థలంలోనికి వచ్చారు. వారిని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెప్దాము గట్టిగా. హల్లెలూయా. ఆయనకి వినబడిన శుభవార్త ఏంటో తెలుసా? ఇదిగో పలానా షోమ్రోను పట్టణములో ఒక్క దైవజనుడు ఉన్నాడు. పలానా షోమ్రోను పట్టణములో
ఒక సేవకుడు ఉన్నాడు. అతని యొద్దకు నువ్వు వెళ్ళగలిగితే నీవు శుద్ధుడు అవుతావు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని సంగమా, అనారోగ్యముతో, ఓ శ్రమలతో, అప్పులతో, వేదనతో, దుఃఖముతో ఉన్న నీకు శుభవార్త వినబడింది. ఇదిగో పలానా గ్రామంలో పలానా చోట సిలువ పండుగలు జరగబడుతున్నాయి. ఆ చోటకు వెళితే నా దేవుడు నాకు నెమ్మదిని కలిగిస్తాడని ఒక ఆశతో ఈ స్థలంలోనికి వచ్చాము. ఈ రోజు నీ ఆశను నా దేవుడు తీర్చబోతున్నాడు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఈ సువార్త విని, ఈ శుభవార్త విని, ఇదిగో నువ్వు నడిచి వచ్చిన స్థలంలోనే దేవుడు నిన్ను మహిమపరచబోతున్నాడు. నీకు ఘనత కలిగించబోతున్నాడు. గొప్ప జనముగా మార్చబోతున్నాడు. నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించబోతున్నాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ శుభవార్తను పట్టుకొని షోమ్రోను పట్టణానికి వెళుతున్నాడు. జాగ్రత్తగా వినండి. షోమ్రోను పట్టణానికి వెళుతున్నాడు. తాను వెళ్ళవలసిన గమ్యంకి వచ్చింది. యాజకుడు లోపల ఉన్నాడు, దైవజనుడు. నయమాను బయట నిలబడ్డాడు. ఇదిగో దైవజనుడు అంటున్నాడు తన దూతను పంపించి, నీవు వెళ్ళు, నయమానుకు చెప్పు, యొర్దాను నదిలో 7 సార్లు మునగమని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, నయమాను లోపలికి వెళ్ళలేకపోయాడు. నయమాను దైవజనుడిని చూడలేకపోయాడు. ఎందుకో తెలుసా? ఆ దైవజనుడికి అర్థము యేసు ప్రభుల వారు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పాపముతో ఉన్నవాడు ఎవరుగా నేరుగా యేసయ్య దగ్గరికి వెళ్ళలేరు. పాపముతో ఉన్నవాడు నేరుగా యేసయ్య ఎదుట నిలబడలేడు. కుష్ఠరోగం ఎలా కలుగుతుంది? మిరియాము ఇదిగో మోషేకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆమెకి ఏం కలిగిందంట? కుష్ఠి వ్యాధి కలిగింది. ఇదిగో ఉజ్జియా ఇదిగో దేవాలయంలో యాజకునికి బదులుగా ఇతడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళాడు. అతనికి ఏం కలిగింది? కుష్ఠి వ్యాధి. గెహాజీ తప్పు చేశాడు. ఏం కలిగింది? కుష్ఠి వ్యాధి. అంటే అది పాపము వలన వచ్చిన వ్యాధి. ఆ పాపము ఉంటే, పాపం మానవులో ఉంటే మానవుడు నేరుగా దేవుణ్ణి చూడలేడు. అందుకనే దైవజనుడు ఒక దూతను పంపిస్తున్నాడు. ఆ దూతే సేవకుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవకుడు వెళ్ళి చెప్తున్నాడు, ఇదిగో యొర్దానుకు వెళ్ళు, యొర్దానుకు వెళ్ళు, యొర్దాను నదిలో 7 మారులు నీవు మునుగు అని చెప్పినప్పుడు నయమాను చాలా కోపముతో ఉన్నాడు, గర్వముతో ఉన్నాడు, అహంకారంతో ఉన్నాడు. మా ప్రాంతంలో నదులు లేవా? దీనికంటే మహానదులు లేవా? లేవు. యొర్దాను వంటి నది లేదు ఎక్కడ. మన పాపములను కడిగేది యొర్దాను నది ఒకటే. మన శాపాన్ని కడిగేది యొర్దాను నది ఒకటే. మనల్ని యేసయ్య ఎదుట నిలబెట్టేది యొర్దాను నది ఒకటే. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈ లోకంలో ఎన్నో నదులు ఉన్నాయి. ఏ నది నీ పాపాన్ని కడగదు, కానీ ఒక్కటే నది నీ పాపమును కడుగుతుంది. అదే యొర్దాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు యొర్దానులో అతడు మునగాలి? ఎందుకు యొర్దానులోనికి అతడు వెళ్ళాలి? ఎందుకు యొర్దాను అనుభవం మనకు కలిగి ఉండాలో తెలుసా? యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం తర్వాత చదువుకోండి. ఆ యొర్దానులో దేవుని మందసమును పట్టుకలు యాజకుల పాదములు నిలబడ్డాయంట. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అంటే దేవుని మందసము యొర్దానులో ఉంది. ఎక్కడైతే యాజకుల పాదములు మోపారో అదే చోట 12 రాళ్ళను పెట్టారు. ఆ 12 రాళ్ళు ఎవరయ్యా అంటే అపోస్తులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ దూత ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, నువ్వు యొర్దానుకు వెళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళు. ఆ మందిరంలో అపోస్తులు ఉంటారు. వారి బోధలు నువ్వు వెంబడించు, వారి బోధలు ఆలకించు. వారి బోధలు విని నీ పాపమును నువ్వు కడుక్కొని నువ్వు శుద్ధుడివవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఇటువంటి అనుభవం కలిగి ఉన్నారు? ఎంతమంది ఇదిగో దేవుని మందిరం అనుభవం కలిగి ఉన్నారు? ఎంతమంది అపోస్తుల యొక్క అనుభవం కలిగి ఉన్నారు? అపోస్తుల నడిపింపు మనలను నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. స్తోత్రాలు చెప్దామా గట్టిగా. దేవాది దేవుడు మనకు కూడా చక్కని దైవజనులు ఇచ్చారు. తన చిన్న వయసులోనే దేవునికి సమర్పించుకున్నారు. చిన్న వయసులోనే సమస్తమును విడిచిపెట్టి దేవుని గంధ్రము పట్టుకొని తెలియని ప్రాంతంలోనికి, తెలియని ప్రజల మధ్యకు వెళ్ళి,
అనేకమైన కష్టాలు పడుతూ బాధలు పడుతూ సువార్తను ప్రకటించి ఈ దినము ఇంత సంఘాన్ని కట్టగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప అపోస్తులు. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తులు ఎలా పంపించబడతారో తెలుసా? పరలోకము నుండి పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వాడే అపోస్తులు. స్తోత్రాలు చెప్తామా గట్టిగా? హల్లెలూయా. ఇతను నదిలో దిగుదామనుకుంటున్నాడు, కానీ గర్వం ఏమంటుందో తెలుసా? నువ్వు దిగద్దు, నీకేం తక్కువ? డబ్బు లేదా, ధనము లేదా, పేరు లేదా, అంతస్తు లేదా? కానీ పనివాడు అంటాడు, అయ్యా అయ్యా ఇంతకంటే కష్టమైనది చెప్తే నువ్వు చేయవా? ఏం చెప్పాడు? ఆ యోర్దాను నదిలోనికి వెళ్ళమని చెప్పాడు. తనను తాను ఎప్పుడైతే తగ్గించుకున్నాడో యోర్దానులోనికి వెళ్ళాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. క్లుప్తంగా చెప్తున్నాను, తర్వాత దైవజనులు ఉన్నారు. యోర్దానులోనికి వెళ్ళారు. యోర్దానులోనికి వెళ్ళాడు. యోర్దానులోనికి వెళ్ళి ఇదిగో మందిరంలోనికి వెళ్ళి అపోస్తుల బోధ విని 7 మెట్లు ఎక్కాడంట. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మొదటిది మారు మనసు పొందాడు, రెండవది బాప్తిజం పొందాడు, మూడవది పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, నాలుగవది ప్రత్యేకమైన జీవితం జీవించాడు, ఐదవది విశ్వాసము కలిగి ఉన్నాడు, ఆరవది నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఏడవది దేవుని రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ 7 అనుభవాలతో ఇప్పుడు తిరిగి ఎక్కడికి వెళుతున్నాడో తెలుసా? ఎక్కడైతే బయట నుంచి బయటికి వచ్చాడో, ఎక్కడైతే దేవుని ముఖాన్ని చూడలేకపోయాడో, ఎక్కడైతే దేవుని దర్శనాన్ని చూడలేకపోయాడో, ఎక్కడైతే దేవుడితో నేరుగా మాట్లాడలేకపోయాడో అక్కడికే తిరిగి వెళ్ళాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆయనలో పాపము లేదు, ఆయనలో కుష్టి వ్యాధి లేదు, ఆయనలో ఎటువంటి లోపము లేదు. ఎప్పుడైతే అతడు యోర్దానులో ముదిగాడో, ఎప్పుడైతే యోర్దాను నదిలో మునిగాడో, ఇదిగో మరణించిన ఆ పిల్లవాని శరీరంలో నుండి, మరణించిన సగ మాంసము క్షీణించిన ఆ స్థితిలో నుండి అప్పుడే జీవముతో పుట్టిన పిల్లవాని శరీరముగా మార్చబడింది. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మహిమ దేహముగా మార్చబడింది, మెరుపైన దేహముగా మార్చబడింది. ఇటువంటి అనుభవముతో ఇప్పుడు వెళితే ఆ అధ్యాయములు మీరు చూడండి, 15వ వచనము. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవ జనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచెను. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పాపముతో ఉన్నప్పుడు ముందర నిలవబడలేకపోయాడు. ఎప్పుడైతే యోర్దాను అనే అనుభవము, మందిరం అనే అనుభవము, అపోస్తుల అనుభవంలోనికి వెళ్ళాడో, మారు మనసు పొంది బాప్తిజము తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ నిరీక్షణ కలిగి విశ్వాసము కలిగి సిద్ధపాటుతో ఎప్పుడైతే వెళ్ళాడో ఇప్పుడు నేరుగా ఎవరు ఎదుట నిలబడ్డాడో తెలుసా? ఇప్పుడు నేరుగా ఎవరు ఎదుట నిలబడ్డాడో తెలుసా? యేసు ప్రభుల వారి ఎదుట. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఈరోజు ఈ సిలువ పండుగలో నిన్ను దేవుని ఎదుట కలంకము లేని పెండ్లి కుమార్తెగా నిలబెట్టబోతుంది. స్తోత్రాలు చెప్తామా గట్టిగా. దేవుని ఎదుట నిన్ను నిలబెట్టబోతుంది. ఏ పాపము లేని వ్యక్తిగా, ఓ శాపము లేని వ్యక్తిగా, ఒక దీవెనకరమైన వ్యక్తిగా, ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా, బెనోనిగా కాదు, బెన్యామీనుగా నా దేవుడు తన ఎదుట నిన్ను నిలబెట్టుకోబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది బెనోనిగా ఈ స్థలంలోనికి వచ్చారు? చేతులు పైకెత్తండి. ఎంతమంది బెనోనిగా, అయ్యా నేను వేదనతో వచ్చానన్నవారు, ఓ నేను దుఃఖముతో వచ్చానన్నవారు, నేను రోగముతో వచ్చానన్నవారు, ఈరోజు నా దేవుడు తన ప్రియ కుమారుడిగా నిన్ను మార్చబోతున్నాడు. నా దేవుడు తనకి ఇష్టానుసారంగా మార్చబోతున్నాడు. నా దేవుడు నిన్ను బెన్యామీనుగా మార్చబోతున్నాడు. నా దేవుడు శుద్ధుడైన నయమాను వలె నిన్ను మార్చి తన సన్నిధుల్లోనికి, ఓ పరమండలంలోనికి నా దేవుడు నీకు నాకు స్థానం ఇవ్వబోతున్నాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏ ఆశతో ఈ సిలువ పండగకు వచ్చావో, ఏ కోరికతో ఈ సిలువ పండగకు వచ్చావో, ఈరోజు ఈ రాత్రి పూట నా దేవుడు నీ ఆశను తీర్చి నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా బయటికి నడిపించునుగాక. ఆమేన్. ఒక మరణకరమైన స్థితిలో నుండి జీవము కలిగిన స్థితిలో నుండి నా దేవుడు నిన్ను నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. దేవానికి వందనాలు తండ్రి, ప్రార్థన చేస్తున్నానయ్యా. ఓ బెనోనిగా ఎంతోమంది వచ్చారు. ఈరోజు నీ వాక్యము సెలవిస్తుంది, నీవు బెనోనిగా ఉండడం నాకు ఇష్టము కాదు, నీవు బెనోనిగా బాధపడడం నాకు ఇష్టము కాదు, నీవు నా ప్రియమైన కుమారుడవు,
నా చేతుల ద్వారా నేను నిన్ను సృష్టించుకున్నాను. నీవు నా ప్రియమైన కుమారుడవో కుమార్తెవో. ఓ దేవా, నీ పిల్లలను మీరు మారుస్తున్నారు, బెన్యామీనుగా మీరు మారుస్తున్నారు. నాయనా నీకు వందనాలు. దీవించండి. నీ దైవజనులు మాట్లాడబోతున్నారు. సూటిగా మా అందరితో మాట్లాడి మా కుటుంబాలను కట్టమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షాలోమ్ చర్చ్ మినిస్ట్రీస్ వారి ఆరాధనా క్రమములు. ప్రతి ఆదివారం మా మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు ప్రారంభమగును. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు స్వస్థత అభిషేక ఆరాధనలు కలవు. సంప్రదించండి. బ్రదర్ మెషక్ బాబు గారు, షాలోమ్ చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, కేంద్రీయ విద్యాలయం ఎదురుగా, గోపాల్ నగర్, మచిలీపట్నం. ఫోన్ నంబర్స్ 9652545659 and 7799277351.